పూర్ణ మనసుతో దేవుని వెతకాలి అంటే అర్థం ఏంటో తెలుసా ప్రియులారా? మనము బైబిల్ గ్రంథం అంతట్లో కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలి అని ఒక్క రెఫరెన్స్ కూడా లేదు ఎక్కడ కూడా. అంటే నాకు తెలిసిన జ్ఞానాన్ని బట్టి చెప్తున్నాను. దయచేసి ఒకవేళ మీకు తెలిసి ఉంటే కింద కామెంట్లో రాయండి. నేర్చుకోవడంలో తెలుసుకోవడంలో తప్పలేదు కదండి. అయితే ఎందుకు కళ్ళు మూసుకోండి ప్రార్థన చేద్దాం అంటారు అంటే, తల వంచుకోవడము వినయం కొరకు. కళ్ళు మూసుకోవడం ఎందుకోసము అంటే, మన దృష్టి వేరే వాటి మీద మరలకుండా ఉండాలనే ఉద్దేశంతో కళ్ళు మూసుకొని ప్రార్థన చేయమంటారు. మీరు గమనించండి, కొంతమంది హాఫ్ అన్ అవర్ ప్రేయర్ కోసం కూర్చున్నారంటే హాఫ్ అన్ అవర్లో ఒక 10 సార్లు కళ్ళు తెరిచి అటు ఇటు చూస్తూ ఉంటారు. మనస్సుని దేవుని పైన కేంద్రీకరించారండి. మనం ఎలా వెతకాలంటే వాక్యంలో రాయబడింది, నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకి ఉన్నాను. చాలా మంది పూర్ణ హృదయంతో దేవుని వెతుకుతారు. ఎప్పుడో తెలుసా? ఐసీయూలో ఉన్నప్పుడు, రిజల్ట్స్ వచ్చే ముందు, ఏమైనా పనులు అవసరం ఉన్నప్పుడు. అలా కాదండి, అవసరతల కోసం కాదు. ప్రతిదినము పూర్ణ మనసుతో దేవుని మనం వెతికినట్లయితే దేవుడు తప్పక మన ప్రార్థనల్ని ఆలకించి బలమైన కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు.